దేవుని కనపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు ఆయన భూమి మీద ఉన్నప్పుడే మన కొరకు ఆయన 33 సంవత్సరాలు భూలోకంలో జీవించి 3.5 సంవత్సరాలు ఆయన మన సువార్తను ప్రకటించి మన కొరకు ఆయన మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మన అపరాధాల నిమిత్తము ఎంతో సిలువ గాను మీద మనకి కొరకు ఎన్నో కష్టాలు, బాధలు, నిందలు అన్నీ అనుభవించి ఆయన సిలువ గాను మీద 9 గంటల నుంచి 3 గంటల వరకు కూడా మన కొరకు జ్ఞాపకం ప్రార్థన చేశారు. చనిపోయారు, తిరిగి చేశారు. ఉదయకాలం ఆదివారం తెల్లవారుజాములు యేసయ్య లేచి మట్టుగా మరియమ్మ కనపడడానికి వాక్యం చదివిస్తుంది. దేవుడు వాక్యం చదువుతున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉంట చూసి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ కొందరు శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం అందరి వెనుకల్లో దీవించును కాక. అన్నారయ్యా. దేవుడు మనం చదువుకునే మాటలు బట్టి చూస్తే యేసు ప్రభు ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే పాపిష్టులైన మనుషులు చేతికి అప్పగించబడతారని, వారు నన్ను సిలివేస్తారని, 3వ దినమునందు లేవలసిందని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అన్నారు. అప్పుడు ఆ మాటలు వారు ఆయన మాటలప్పుడు వారికి జ్ఞాపకం చేసుకుంటున్నారు. యేసు వారు ఆయన చెప్పినట్టుగానే సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన అందరికి అక్కడ
మగ్దలేని మరియకు ఏదో మరియ కనపడ్డాడు. తర్వాత 11 మంది మనుషులు కూడా ఆయన దగ్గరందరూ కూడా తెలియజేశారు. ఇద్దరు వెళ్ళి మగ్దలేని మరి వెళ్ళి 11 మంది కూడా తెలియపరిచారు. ఈ సంగతులన్నీ కూడా మరి తెలుసుకోవడం ఇంకా వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వెళ్తున్నారంటే మృతుల్లోకి వెళ్ళి వెళ్తున్నారు. అందుకన్నాడు, మీరు సజ్జుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు, లేచాడు. ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళి వెతకాల్సిన పని లేదు, ఆయన లేచాడని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని బట్టి మనం ఆయన లేచాడు, ఈ లోకానికి వచ్చారు. మళ్ళీ 40 దినాలు ఈ లోకంలో అందరికి కనపడ్డాడు. 500 మంది వరకు కనపడ్డాడు. ఆయన మొట్టమొదటి ఒక్క వ్యక్తి కనపడ్డాడు. ఆ తర్వాత ఇద్దరికి, ఆ తర్వాత ముగ్గురికి, ఆ తర్వాత 11 మందికి, ఆ తర్వాత 12 మందికి, ఆ తర్వాత అపోస్తలులకి, ఆ తర్వాత 500 మందికి ఆయన 11 సార్లు 40 దినాల్లో ఆయన కనపడి ఆయన ఏ రీతిగా ఆయన వెళ్ళాడు, మళ్ళీ ఇదే రీతిగా వస్తాయని దేవతలకు తెలియపరిచినట్టుగా ఆయన పరలోకానికి వెళ్ళారు. ఆయన రాబోతున్నాడు. ఆయన రాకుండా ఉన్నాం కనుక, రాకుండా ఉన్నాం కనుక మనందరం కూడా మరి ఆయన రెండో రాకడలో వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటముతో, బోరధనితో ఆయన వస్తాడు. ఆ క్రీస్తు నుండి ఎవరైతే మృతులు ఉంటారో వారు కొంత లేస్తారని వాక్యం చదివిస్తుంది. ఆమె సజ్జుగా ఉన్నవారు మీ గుమ్మల మీద కొనిపోబడతారని వాక్యం చదివిస్తుంది. కనుక ఆయన రాకడ దినాల్లో ఉన్నాం, మన పాపడ దినాల్లో ఉన్నా కనుక రక్షించబడిన మనందరూ కూడా మన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుళ్ళు మనం ముందు సాగిపోతాం. ఏదో ఒక దినమున మరణం తప్పదు. ఆ మరణాన్ని ముందు మనం దేవుని కలిగి ఉన్నట్లయితే మనం పరలోకంలో ఆ పరదేశంలో ఆ జీవవృక్ష ఫలాలు భుజిస్తానికి దేవుడు మనం తీసుకెళ్తాడు. అందుకు మనం ఆయన చెప్పినట్టుగా మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం రక్షణ, నమ్మని వాని శిక్ష యేసయ్య చెప్పారు. కనుక మనం దేవుని వాక్యం వింటున్న మనం సజీవులుగా ఉండి ఆయన రక్తమాంసాలు పూసిన మనం అందరికీ యేసు ప్రభువు నమ్మకమని చెప్పాలి. ఎందుకంటే ఆయన నమ్మిన వారికే రక్షణ ఉంది, నమ్మని వారికి శిక్ష ఉంది. ఎందుకంటే ఆయన ఏ పాపం లేని పావనామూర్తి. మరి ఆయన ఆ కాలంలోకి వెళ్ళి భూమి మరి గర్భం అంటే మరి అడుగు భాగానికి వెళ్ళి అక్కడ ఉన్న పరిశుద్ధులందరూ కూడా ఆయన తీసుకెళ్లి పరదేశంలో పెట్టినట్టుగా రేపు కూడా మనం కూడా రెండో రాగంలో ఆయన వచ్చినప్పుడు మనం కూడా పరదేశంలో మనం కూడా తీసుకెళ్తారు కనుక ఆయన కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు తప్పుగా నిరీక్షణ మనల్ని సిగ్గుపరుస్తుందని వాక్యం చదివిస్తుంది. చూడండి, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. 5:3 ఏముందంటే అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ ఈ నిరీక్షణ మనం ఆయన కొరకు మనం నిరీక్షిస్తున్నాం కనుక, ఆయన వస్తాడనే మాట చెప్పాడు కనుక, ఆయన కొరకు ఎవరైతే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తారో వారి దేవుడు సిగ్గుపరచనే పరచడు. వారి కొరకే ఆయన వస్తాడు, వారిని తీసుకెళ్తాడు. మరి ఆ గుంపులో మనము కూడా ఉండటానికి దేవుడు ముందు సాగిపోదాం. దేవుడి పరిశుద్ధ వాక్యము మనందరి పట్ల నీరుగట్టి పలింపచేయు కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందులో ప్రార్థన చేద్దాం. చిన్న సంవత్సరాల వరకు ఈ బలమైన లేకుండా భద్రపరిచి కాపాడుతున్నాం తండ్రి. అలాగే మిషన్ చేసిన ప్రార్థన కూడా మీరు ఆరోగ్యంగా నమ్ముతున్నాం. మిషన్ గారిని పట్టుకుని నా తండ్రి
మరి ఆయన అనేక నూతన ఆత్మలు మందిరం రావడానికి, మందిరం కట్టుబడటానికి, రక్షణ పొందడానికి ప్రతి నడిపించయ్యా. ఆయన చేసిన ప్రార్థన బట్టి మిషన్ వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి మనవలందరినీ కూడా మీరే కాపాడి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే కావలసిన గారు స్థితిస్తున్నారు, కావలసిన అమ్మను కూడా బలపరచండి. తన కుటుంబ రక్షణ దయచేయండి. ఆయన స్థుతించాడు, ఆ బిడ్డ కుటుంబాన్ని కూడా నియమించి ఆ కుటుంబాన్ని కూడా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే జోసఫ్ అన్నయ్య గారు ఆయన ప్రార్థన చేశారు. అన్నగారి ప్రార్థన ఆలకించి మందిని సోదరు కట్టుబట్టడానికి సహాయం చేయండి ఆయన. అయ్యా అనేక మంది రావడానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాలం మరి 10 గంటలకు అందరూ కూడా మందిరానికి వచ్చి అయ్యా అతన్ని మీరు గణపరచునే భాగ్యం దయచేయండి ఆయన. ఆయన మీరు తిరిగి లేచిన రోజు ఈ మహా సంతోషకరమైన రోజు ప్రభావ, ఈ సంతోషకరమైన రోజు నాయన. అందుకే సర్వోత్తర స్థలంలో దేవుని మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగుగా కన్నావయ్యా. అంటే అనుభవం మాకు అందరూ దయచేయండి. దోషబలి చేసిన ప్రార్థన ఆలకించి నీకు ఆత్మలు అప్పగిద్దాం. మన సంతానం, మానవుల సంతానం అందరినీ కూడా ఆయన మీరు కనిపించి కాపాడు ప్రభావ. ఇలా ఇంకా ఎంతో మంది రాష్ట్రంలో రాలేకపోయారు ప్రభావ. వచ్చి బిడ్డలు దీవించిన రాని బిడ్డలు మన ఉదయకాల 10ంటికి అందరూ వస్తుంటే సహాయం చేయండి. నా గ్రామాన్ని మార్చయ్యా, ఇసుపల్లి గ్రామాన్ని మార్చయ్యా, అయ్యా రేపుల మండలాన్ని మార్చయ్యా, బాపట్ల జిల్లాలో మన ప్రజలు మార్చయ్యా. అయ్యా తల్లి ఎస్ఐయా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడు ప్రభావ, మా భారతదేశాన్ని కాపాడు ప్రభావ. అందరూ తోడుని సహాయం చేయండి ఆయన. ఎస్ఐయా మీ స్తుతి స్తోత్రాలు. చిన్నలు పెద్దలు వృద్ధులు వ్యవస్థ అందరూ ఉన్నారు, అందరినీ జ్ఞాపకం చేసుకయ్యా. వివాహం గారి బిడ్డకి వివాహం ధరించిన ఆయన, విడిపోయిన వారిని జతపరిచిన ఆయన, సంతానం బిడ్డ సంతానం దయచేయని ఆయన, సుఖమైన కాపు దయచేయని ఆయన. అయ్యా అన్ని విషయాలను తోడుగుండి సహాయం చేయడం ప్రభావ. ఎవరిని విడిచిపెట్టద్దయ్యా. ఏసయ్యా మీదే సహాయం చేయండి. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎడగలిపోతున్న బిడ్డ తోడుగుండయ్యా. వాళ్ళ పనులన్నీ ఇంటికాడ పనులను చేసుకుని పెద్దల కాడిన ఆయన మీ సన్నిధిలో సహాయం చేయండి. అదిలేదు మరియ వేరొక మరియ పెద్దల కాడే వచ్చారు ప్రభావ. మీ ముఖ దర్శనం చూసింది ఆయన, మీ ముఖ దర్శనం చూసి ముందుగా మీ ముఖ దర్శనం వచ్చింది మధ్యలేదు మరియ. అటు మాకు అందరూ దయచేయండి. ఈ 2005 సంవత్సరం నాయన తండ్రి మీ మరణ పొందాలను జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఎట్టి అవకాశం తండ్రి స్తోత్రాలు. ఆయన మళ్ళా వచ్చే నాయన మళ్ళా మరణ పొందాలను జ్ఞాపకం చేసే వరకు ఈ సంవత్సరం వరకు మళ్ళీ 2026 సంవత్సరం వరకు కూడా మీ దయతో మా అందరిపైన తరింపజేసి మా గ్రామానికి, గ్రామంలో ప్రజలకు, చిన్నవారు పెద్దవారు వృద్ధులు ఎవరిస్తులందరికీ, విశ్వాసులు అభిమానులకి, నాతో దైవ సేవకులకు అందరికీ సదాకాలం తోడుగా ఉండి మీ దేవునితో నింపిన ఆయన మీరు ఆశీర్వదించమని, వాళ్ళ మేము 10ంటికి వచ్చిన ఆయన ఆరాధనలో పాల్గొందని మీ కృప దయచేయమని మా ప్రభువును ప్రియకుమారుని లోకరక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సహాయం వచ్చిన అందరికీ సకల పరిశుద్ధులకు దేవుడు రెండో రాకడ వచ్చే వరకు కూడా ఈ భూలోకంలో మనం జీవించే వరకు కూడా ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ముందు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. 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 హలో కృష్ణరాజుకి రారాజుకి రోగుల వైద్యుడికి యేసు మహాదేవునికి సమాధి గెలిచిన దేవునికి హల్లెలూయా. 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 మంచిది. వెనక రండి అందరూ కూడా ఆదివారం 10 గంటల కల్లా వచ్చేది.